హలో ఎవ్రీవన్. ఈరోజు నానో బనానా యాప్ గురించి తెలుసుకుందాం. మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జెమినీ అని టైప్ చేస్తే మనకి ఇలాగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ముందుగా నేనైతే ఒక టెక్స్ట్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. అది నేను కమెంట్లో మెన్షన్ చేస్తాను. ఆ కమెంట్లో మెన్షన్ చేసిన తర్వాత మనకి ఏ ఫోటో కావాల్సి వస్తుందో ఆ ఫోటోని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు కెమెరా నుంచి ఫోటో తీసుకోవాలనుకుంటే అది, లేదు అంటే మీ ఆల్రెడీ ఇమేజెస్ సేవ్ అయ్యి ఉన్న వాటిలోంచి సెలెక్ట్ చేసుకోవాలంటే ఫొటోస్ అండ్ గ్యాలరీ క్లిక్ చేస్తే మనకి మన మొబైల్లో ఉన్న ఫొటోస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. అందులో మనం ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన ఫోటోలో ఓన్లీ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను ఇచ్చిన డేటాలో 2 క్యారెక్టర్, అంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక క్యారెక్టర్ అయితే ఒక క్యారెక్టర్ అని, 2 అయితే 2 క్యారెక్టర్స్ అని, ఒకవేళ అందరిది కావాలంటే ఆల్ క్యారెక్టర్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకుంటే మాత్రమే మనకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను 2 క్యారెక్టర్స్ ఉన్నది తీసేసి ఓన్లీ ఒక క్యారెక్టర్ అని చెప్పి మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత అది ఇమేజ్ అనేది జనరేట్ చేసేసి మనకి ఇస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఓజీ మూవీలోని పవన్ కళ్యాణ్ గారి ఒక ఫోజు ఉంటుంది. అది నేను తీసుకున్నాను. దానికి ఇప్పుడు నేను ఈ ఏఐ ఎలా జనరేట్ చేస్తుంది అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి జెమినీ ట్రై చేస్తూ ఉంది, అంటే ఈ యాప్ నానో బనానా యాప్ ఏదైతే ఉంటుందో అది ట్రై చేస్తూ ఉన్నప్పుడు మనకి వచ్చిన ఫోటో ఇలా ఉంటుందన్నమాట. మనం అది పెద్దగా చేసేసిన తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇమేజ్ అనేది మన మొబైల్లో సేవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి చూస్తే మనం అక్కడ ఇచ్చింది హాఫ్ ఫోటో అయినప్పటికీ అది ఇంప్రవైజ్ చేసేసి, అంటే యాప్ అనేది ఇంప్రవైజ్ చేసేసి మనకి ఇలా